హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఉంది నాకు. అది దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. సో శ్రీకృష్ణ దేవరాయలు అయితే ఎక్కడ చెప్పాడు ఈయన, ఏ గ్రంథంలో చెప్పాడంటే అముక్త మాల్యద అనే గ్రంథంలో చెప్పాడు. గ్రంథము అముక్త మాల్యద. ఎస్, ఈ అముక్త మాల్యదకు మరొక పేరు విష్ణు చిత్తీయం. విష్ణు చిత్తీయం. విష్ణు చిత్తీయం. దేశ భాషలను తెలుగు తెలుగు ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అంటే చెప్పింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఈయన విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశపు రాజు. తులువ వంశము. ఓకే, సో అముక్త మాల్యద. అయితే క్వశ్చన్ ఒకసారి ఎలా ఆడాడంటే దేశ భాషలను తెలుగు అని శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందు ఈ మాట ఎవరు అన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందు ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీనాథుడు కవి. ఈయన పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. రెడ్డి రాజులలో గొప్ప రాజు అయిన పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎవరంటే శ్రీనాథుడు. ఓకే, అయితే శ్రీనాథునికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. మా శ్రీనాథ కవి సార్వభౌముడు అంటారు ఇతన్ని. మన ఎన్టీఆర్ యొక్క చిట్ట చివరి చిత్రం ఏదంటే శ్రీనాథ కవి సార్వభౌముడు. అందరూ ఏమో మేజర్ చంద్రకాంత్ ఏమనుకుంటారు, కానీ కాదు. ఏది శ్రీనాథ కవి సార్వభౌముడు చివరి సినిమా ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా. ఓకే, అయితే దేశవాసులను తెలుగు అని చెప్పింది శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందు ఎవరన్నారంటే శ్రీనాథుడు అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీనాథుని కంటే ముందు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వినుకొండ వల్లభామాత్యుడు. ఎవరైనా వినుకొండ వల్లభామాత్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో ఈయన ఉండేవాడు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడు. ఓకే, ఈయన ఏ గ్రంథంలో ఈ మాట చెప్పాడంటే కాకతీయ వర్ణన గురించి క్రీడాభిరామం అనే గ్రంథం ఉండేవాడు. ఏది క్రీడాభిరామం అనే గ్రంథంలో వినుకొండ వల్లభామాత్యుడు మొట్టమొదటిసారిగా దేశ భాషలందు తెలుగు లెస్సని వివరించాడు. సో ఈయన తర్వాత శ్రీనాథుడు అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్సని. శ్రీనాథుని తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్సని చెప్పాడు. ఎందుకంటే అయితే శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో తెలుగు భాషకు స్వర్ణయుగం వచ్చింది. తెలుగు భాషకు స్వర్ణయుగం అనేది ఎప్పుడు వచ్చిందంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చింది. ఓకే, తెలుగు ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్. అయితే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎవరు అన్నారు అంటే సిపి బ్రౌన్. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పింది ఎవరంటే సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఓకే, తెలుగు. అయితే తెలుగు భాష దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం మనము? ఆగస్టు 29. తెలుగు భాషా దినోత్సవము ఆగస్టు 29 జరుపుకుంటాము. ఎందుకంటే ఆ రోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి కాబట్టి ఆయన్ను వ్యావహారిక భాషా పితామహుడు అంటారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఏమంటారు? వ్యావహారిక భాషా పితామహుడు అంటారు. ఓకే, ఆయన బర్త్డే ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం అంటాం. అయితే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పింది ఎవరంటే సిపి బ్రౌన్. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన వ్యక్తులు ఎవరంటే వీళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీనాథుడు, వినుకొండ వల్లభామాత్యుడు. మొదట వినుకొండ వల్లభామాత్యుడు ఉన్నాడు, తర్వాత శ్రీనాథుడు ఉన్నాడు, ఆ తర్వాత ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు ఈ మాట. ఓకే, థ్యాంక్ యూ.